వరంగల్ జిల్లా వర్ధనపేటలోని భవానీకుంట తండాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భార్య భర్తను చంపేసింది. ఈ నెల 8న జటోత్ బాలాజీ అనే వ్యక్తి మద్యం సేవించి వస్తానని భార్య కాంతికి చెప్పి బయటకు వెళ్ళాడు. బాలాజీ ఇంటికొచ్చే సమయానికి కాంతి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి పెట్టింది. అది తగిన కాసేపటికే గొంతు మండుతుందని బాలాజీ కేకలు వేశాడు. బాలాజీ చనిపోవడంతో కాంతి సమీపంలోని తన బావ ఇంటికి వెళ్ళింది. బాలాజీ పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ నిన్న చనిపోయాడు. ఇక కుటుంబ సభ్యులు తండావాసులు నిలదీయడంతో కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చానని కాంతి ఒప్పుకుంది. తన బావ చెప్పడం వల్లే కాంతి కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చిందని మృతుడి తండ్రి జాటోతు హరిచంద్ర చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను రాత్రి సీసా తెచ్చి దాసిందట. కొడుకు మందు ఇచ్చిండు తాగు అని. ఏమి ఇచ్చిండు? బరెండి ఇచ్చిండు. మనవాడు బరెండి ఇచ్చిండు. ఇద్దరు తాగుతారని ఇచ్చిండు. ఇవ్వగానే ఇది పోయి కంసభలో మందు కలుపుకొచ్చి గడ్డి మందు కలుపుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇవ్వగానే ఇప్పుడు గట్టుకున్న రోజు పోస్తుంది కదా, రోజు పోస్తుంది, పోసినట్టే పోస్తుంది అనుకున్నాడు. గట్టుకున్న మింగితే హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే మా 70 అని తమలాడుకుంటా ఉన్నాం. 70 ఇవ్వకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తలేదు. ఇవ్వకపోతే మా కొడుకు పోయి ఏడలు పెట్టినా పా అని అన్నాడు. పా అని అంటే చూపెట్టింది. మా బిడ్డే చూపెట్టింది. అది గడ్డి మందు